గృహజ్యోతి పథకం అమలు నిబంధనలపై సోషల్ మీడియాలో అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రేషన్ కార్డు ఉంటేనే గృహజ్యోతి పథకం అంటూ ప్రచారం జోరుగా కొనసాగుతోంది. అయితే గృహజ్యోతి పథకానికి సంబంధించిన నిబంధనలపై ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. గృహజ్యోతి అమలు కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టిందని సోషల్ మీడియాలో ఒక సందేశం వైరల్ గా మారింది. 200 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా అందించేందుకు మంగళవారం నుంచి క్షేత్రస్థాయిలో లబ్ధిదారులను గుర్తించే పనిని విద్యుత్ శాఖ చేపట్టనుందని ప్రచారం జోరందుకుంది. రేషన్ కార్డు ఉన్న వారికే గృహజ్యోతి పథకం వర్తింపజేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వాట్సాప్ సందేశంలో ఉంది. మరోవైపు గృహజ్యోతి అమలుకు ప్రభుత్వం ఖచ్చితమైన మార్గదర్శకాలు ఇంకా విడుదల చేయలేదు. దీంతో ప్రజల్లో అనేక అపోహలు ఏర్పడుతున్నాయి. రేషన్ కార్డు ఉన్నవారికే గృహజ్యోతి అని అధికార వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ లో ఉంటున్న చాలా మందికి తమ సొంత ఊర్లలో రేషన్ కార్డులున్నాయి. వారికి ఉచిత కరెంటు ఎక్కడ ఇస్తారన్న దానిపై స్పష్టత లేదు. ప్రజాపాలన కార్యక్రమం సందర్భంగా కొన్ని లక్షల మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వాటి గురించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. కొత్త కార్డులు ఇస్తారా, ఇవ్వరా, ఇస్తే ఎప్పటిలోగా ఇస్తారు, కార్డుల జారీకి మళ్లీ ఏదైనా కార్యక్రమం చేపడతారా, ఇప్పటికే సమర్పించిన దరఖాస్తులు సరిపోతాయా అన్న దానిపై ప్రభుత్వ పెద్దల నుంచి ఎలాంటి స్పష్టత రావడం లేదు. ఇప్పుడు గృహజ్యోతి పథకం అమలు చేస్తే ముఖ్యంగా గ్రామాల నుంచి బతుకు తెరువు కోసం వచ్చిన అద్దె ఇండ్లలో ఉంటున్న వారి పరిస్థితి ఏమిటన్న దానిపై కూడా స్పష్టత కరువైంది. మరోవైపు హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ తో పాటు అనేక ప్రాంతాల నుంచి వచ్చి పని చేసుకుంటున్న వారున్నారు. వారందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తారా లేదా తెలంగాణ వారికి ఇస్తారా అనే దానిపై కూడా అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి గృహజ్యోతి పథకంపై ప్రకటన చేస్తారని, అందులో అన్ని వివరాలు ఉంటాయని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఒక సందేశం వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ గా మారింది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం గృహ వినియోగ విద్యుత్ కనెక్షన్లు 52 లక్షల వరకు ఉంటే అందులో సుమారు 30 లక్షల లోపు వినియోగదారులు 200 యూనిట్ల లోపు విద్యుత్తును వినియోగిస్తున్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే ప్రజాపాలన కింద వచ్చిన దరఖాస్తుల్లో సుమారు 19 లక్షల మంది గృహజ్యోతి పథకం కోసం గ్రేటర్ పరిధిలో దరఖాస్తు చేసుకున్నారు. మిగతా వారంతా అద్దెకు ఉంటున్న వారు, సొంతీలు లేని వారు ఉన్నారు. గ్రేటర్ పరిధిలో విద్యుత్ శాఖ లెక్కల ప్రకారం 30 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయాలంటే ప్రతి నెల సుమారు 700 కోట్ల రూపాయల వరకు వ్యయం కానుంది.